వికారాబాద్ పట్టణంలోని 30వ వార్డు గరీబ్నగర్ కాలనీలో జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఆదేశాల మేరకు శనివారం భారీ స్థాయిలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ అంజయ్య ఆధ్వర్యంలో 3 సీఐలు, 15 మంది ఎస్ఐలు 5 బృందాలుగా విడిపోయి తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా కాలనీలో సీసీ కెమెరాలు లేకపోవడంపై అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు స్వయంగా తమ భద్రత కోసం ఇళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి అని డీఎస్పీ సూచించారు. అలాగే బీహార్తో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులను అద్దెకు ఉంచుతున్న ఇళ్ల యజమానులు వారి ఆధార్, గుర్తింపు పత్రాలు తప్పనిసరిగా సేకరించాలి అని హెచ్చరించారు. పూర్తి వివరాలు నమోదు చేసిన తర్వాతే ఇల్లు అద్దెకు ఇవ్వాలి అని సూచించారు. కార్డన్ సెర్చ్ లో భాగంగా సుమారు 30 వాహనాలను తనిఖీ చేసి పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అలానే కింగ్ ఫిషర్ బీర్ కార్ట్లను, మద్యం సీసాలు, సుమారు 150 గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా ఈ కాలనీలో 4 రౌడీ షీటర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ప్రజలు అనుమానాస్పద వ్యక్తుల సమాచారాన్ని వెంటనే పోలీసులకు తెలియజేయాలి అని అధికారులు కోరారు. కొత్త డిఎస్పీగా వచ్చాను. నేను అంజయ్య నా పేరు. ఈరోజు వికారాబాద్ టౌన్ పిఎస్ పరిధిలో ఉన్నటువంటి గరీబ్ నగర్ ఏరియాలో కమ్యూనిటీ కాంటాక్ట్ పేరున ఈరోజు పబ్లిక్ ఇంటరాక్షన్ అయ్యి ఈ కాలనీలో ఉన్నటువంటి సమస్యలు ఏమిటి, వాళ్ళకు పోలీస్ సహాయం ఏ విధంగా అవసరం అనేటువంటి దాంట్లో మన ఒక 3 ఇన్స్పెక్టర్స్, ఒక 15 మంది ఎస్ఐస్, ఒక 15-20 మంది హెడ్ కానిస్టేబుల్ ఆఫీసర్స్ అండ్ హోంగార్డ్ అండ్ అదర్ కానిస్టేబుల్ ఆఫీసర్ ఒక 70 మంది వరకు ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. మా ఎస్పీ స్నేహ మెహ్రా ఐపీఎస్ ఆఫీసర్ ఆదేశాల మేరకు ఈరోజు మార్నింగ్ 5 o'clock స్టార్ట్ చేసి ఈ యొక్క కాంటాక్ట్ ప్రోగ్రామ్ని ముగించడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు ఈ కాలనీలో పర్యటిస్తే సీసీ కెమెరాస్ అనేటువంటివి చాలా అవసరం. సీసీ కెమెరాస్ కనబడతలేవు. పబ్లిక్ ఎవరైతే ముందుకు వచ్చి మీరే ఇప్పుడు చాలామంది రెంట్స్కి ఇచ్చారు. బీహార్ వాళ్ళు, యూపీ వాళ్ళు, డిఫరెంట్ కంపెనీలో పనిచేసే వాళ్ళకి ఇచ్చారు. మీరు పార్టిసిపేషన్ కావాలి. సేఫ్టీ సెక్యూరిటీ మెజర్స్లో భాగంగా మీ కాలనీ వాళ్ళకు పార్టిసిపేషన్ చేసి మేము మీతో ఇంటరాక్షన్ అయ్యి మా సెక్రటరీస్ వస్తారు, మీరు కెమెరాస్ పెట్టుకోవాలి. అదేవిధంగా ఎంతోమంది కిరాయిదారులు ఉన్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ బిజినెస్ ఏంటి, వాళ్ళకి మీరు రెంట్కి ఇచ్చేస్తారు, కిరాయిని ఆధారంగా తీసుకొని వెళ్ళిపోతారు. బట్ అతను ఏం బిజినెస్ చేస్తున్నాడు అతని అనేటువంటిది చెక్ చేసుకోవాలి. ఆయన ఫోన్ నెంబర్ ఏంటి, ఆధార్ కార్డ్ ఏంటి, ఎక్కడ ఉన్నాడు, అతని చేసుకుంటే మనకు బాగుంటుంది. లేకుంటే ఇల్లీగల్ దందాలు చేసి ఏదో చేస్తూ ఉంటే మీకు ఇంటి ఓనర్కి ప్రాబ్లమ్స్ వస్తాయి. కాలనీ ప్రాబ్లం, మన సిటీ ప్రాబ్లం, సమస్య అనేటువంటి ఈ విధంగా అవుతుంది. ఏ విధంగా వస్తుందంటే సమస్య తెలియదు ఎవరికి. కాబట్టి మన జాగ్రత్త మనం పడాలి. పోలీసింగ్ అనేటువంటి ప్రతి ఏరియాని కవర్ చేసుకోవడానికి పోలీసింగ్ ఉండదు. పోలీస్కి మీకు సహాయం చేయాలంటే మీరు కూడా సగం పోలీస్ ఉద్యోగం చేస్తేనే మనం సేఫ్గా ఉంటాము, మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇప్పుడు ఎన్నో రకాల నేరాలు జరుగుతూ ఉన్నాయి. ఏరియాలో ఈవ్టీజింగ్ కావచ్చు, అమ్మాయిలను చెడాయిస్తుంటారు, లేకుంటే ఈ గుట్కా, ఇల్లీగల్ దందాసు, ఈ మన గాంజా, డ్రగ్స్, ఇవన్నీ బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు పడుతున్న యువత కూడా మీరు అబ్జర్వ్ చేసి మా ఇంటిమేషన్ ఇస్తే మేము వాళ్ళని కౌన్సిలింగ్ చేసి వాళ్ళ పేరెంట్స్ ద్వారా వాళ్ళకి అప్పగించేసి భవిష్యత్తు వాళ్ళకి మంచిగా ఉండాలని చేస్తాం. ఈ యొక్క కమ్యూనిటీ కాంటాక్ట్ భాగంగా ఇవాళ 4 వీలర్స్, 2 వీలర్స్ అన్నీ కొన్ని నంబర్లెస్ వెహికల్ తీసుకొచ్చడం జరిగింది. అవి వెరిఫై చేసి ఒకవేళ డాక్యుమెంటేషన్ ఉంటే మా వాళ్ళకి చూపించండి, మీకు రిలీజ్ చేయడం జరుగుతుంది.
కమ్యూనిటీ హాల్లో చెక్ చేస్తూ ఉంటే కొంతమంది 5 o'clock స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం తెలిసి అక్కడ కొంచెం లిక్కర్ అది గుట్కా ప్యాకెట్ పడేసి అబండన్ చేసిపోయారు. అవి కూడా చూడొచ్చు మీరు. కాబట్టి ఇటువంటి ఇల్లీగల్ థింగ్స్ చేయకుండా మాకు ఇంటిమేషన్ ఇవ్వాలి. మీ యొక్క సేఫ్టీ కోసం మేము మీకు పనిచేయడానికి మేము వచ్చాము. మా సహకారం కంపల్సరీ మీరు తీసుకోవాలి. 55 వెహికల్స్ మొత్తం సీజ్ చేయడం జరిగింది. రౌడీ సెటర్స్ ఒక 4 ఏరియాలు ఉన్నారు. సస్పెక్ట్స్ ఒక 3 ఉన్నారు. ట్రబుల్ మంగర్స్ అంటే ఓకే మిచ్చివర్స్గా తిరుగుతూ ఉంటారు జులైగా, అటువంటి వాళ్ళగా కొంతమందిని ఐడెంటిఫై చేశాము. 1 carton కింగ్ ఫిషర్ బీరు, 1 carton చీప్ లిక్కర్స్ ఉన్నట్టున్నవి, కేకే విస్కీ, గుట్కా ప్యాకెట్స్ ఒక 106 ప్యాకెట్స్ అబండన్ చేయడం జరిగింది. అవి వెరిఫై చేస్తాము. కాబట్టి మీకు మా ద్వారా అప్పీల్ ఏంటంటే ఏమైనా మీ ఏరియాలో ఉన్నటువంటి దానికి మీరు బాధ్యత వహించి మా సహకారం తీసుకొని సీసీ కెమెరాస్ ఫిట్టింగ్ చేయడము, ఇంకా ఏమైనా ఉంటే ఇల్లీగల్ కానీ మన బెల్ట్ షాప్స్ కానీ గుట్కా కానీ గాంజా కానీ డ్రగ్స్ కానీ యూసేజ్ ఎవరైతే ఉంటే అది, ప్లస్ కొత్త వాళ్ళ ఏరియాలకు తిరుగుతూ ఉంటే ఆ కొత్త వాళ్ళపైన నిఘా పెట్టడం, ఎవరు వస్తున్నారు అనేటువంటిది మనకు చాలా ఇంపార్టెంట్. నైట్లో అలర్ట్గా ఉండడము. ఇల్లు లాక్ వేస్తారు, పైన వండుకుంటారు. ఇల్లు ముందర లాక్ వేసేసి దొంగలు ఇంట్లో ఎవరు లేరు అనే దానికి ఈజీగా అర్థమైపోతుంది. ఇంటి లాక్ వేయకుండా బ్యాక్ సైడ్ లాక్ వేసుకోవడము, గ్రిల్ గేట్ పెట్టుకోవడము, సీసీ కెమెరాస్ పెట్టుకోవడం, ఈ జాగ్రత్తలు తీసుకుంటా ఉంటే మన కాలనీ సేఫ్గా ఉంటుంది, మనం సేఫ్గా ఉంటామని తెలియజేస్తున్నాను. ఈ యొక్క ప్రోగ్రాంకి వచ్చినటువంటి మీడియా మిత్రులకు, మన పోలీస్ సిబ్బందికి, కాలనీ వాసులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.